నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిలు హల్చల్ చేశారు. బైక్ను ఇష్టానుసారంగా నడుపుతున్న తీరును ప్రశ్నించినందుకు తోటి వాహనదారులపై ముగ్గురు సైకో వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే సైకోల దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గంజాయి మద్యం మత్తులో తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సైకోలను పట్టుకుని రిమాండ్కు తరలించారు. చౌరస్తాలో మరి గాంజాయి సేవిస్తా ఉంటే బాబు తప్పురా అని చెప్తా ఉంటే మరి గాంజాయి తీసుకున్న వ్యక్తులు కూడా విశిష్ట రహితంగా రాళ్ల దాడులతో దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా దూరంలో మరి ఆటోకు సంబంధించిన ఆటో డ్రైవర్ ని ఆటోను కూడా ధ్వంసం చేయడం జరిగింది. విచ్చలవిడిగా గాంజాయి మరి అదేవిధంగా డ్రగ్స్ కూడా సేవించి యువకులు కూడా పెద్ద ఎత్తున చెడుదారి పడతా ఉన్నారు. మరి వీరికి పోలీస్ శాఖ కూడా కఠినమైన శిక్షించి అదేవిధంగా పీడక్టులు పెట్టి వారి యొక్క ఫోటోలు కూడా చివరస్థలాలు పెడితే భయం అనేది వాళ్ళకు కూడా ఉంటది. బండి తీయని చెప్పి నేను బండి తీయను, నువ్వు అటు వెనకాలకి వెళ్ళిపోను, వెనకాలకి వెళ్ళి కానీ ఇల్లు మా వెనకాలనే ఉంది, వెనకాల తీయమని అడిగినా. తీయమంటే నీవేంటో నాకు చెప్పేది అని చెప్పి వచ్చి అద్దం పలుకుంటున్నాను. అద్దం పలుకుంటే వచ్చి నా డైరెక్ట్ నేను చంపేస్తా, ఎవరు చెప్పుకుంటారు అని మనకి కొడుతున్నాను. బండి తీయని చెప్పి నేను బండి తీయను, నువ్వు అటు వెనకాలకి వెళ్ళిపోను, వెనకాలకి వెళ్ళి కానీ ఇల్లు మా వెనకాలనే ఉంది, వెనకాల తీయమని అడిగినా. తీయమంటే నీవేంటో నాకు చెప్పేది అని చెప్పి వచ్చి అద్దం పలుకుంటున్నాను. అద్దం పలుకుంటే వచ్చి నా డైరెక్ట్ నేను చంపేస్తా, ఎవరు చెప్పుకుంటారు అని మనకి కొడుతున్నాను. బండి తీయని చెప్పి నేను బండి తీయను, నువ్వు అటు వెనకాలకి వెళ్ళిపోను, వెనకాలకి వెళ్ళి కానీ ఇల్లు మా వెనకాలనే ఉంది, వెనకాల తీయమని అడిగినా. తీయమంటే నీవేంటో నాకు చెప్పేది అని చెప్పి వచ్చి అద్దం పలుకుంటున్నాను. అద్దం పలుకుంటే వచ్చి నా డైరెక్ట్ నేను చంపేస్తా, ఎవరు చెప్పుకుంటారు అని మనకి కొడుతున్నాను. బండి తీయని చెప్పి నేను బండి తీయను, నువ్వు అటు వెనకాలకి వెళ్ళిపోను, వెనకాలకి వెళ్ళి కానీ ఇల్లు మా వెనకాలనే ఉంది. మాణిక్యం చౌరస్తా దగ్గర మేము బండిపై వస్తుంటే మా బండి తగ్గించుకుంటా పోయి అలాగే బండి చూసుకుంటా వెళ్ళండి అని చెప్పంటే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి మమ్మల్ని చంపడానికి వచ్చి రాళ్ళతో రాళ్ళతో కుమ్మడి కొడితే మా ఫ్రెండ్ కూడా రాళ్ళతో కొడితే దెబ్బలు తగ్గుతాయి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. బండి మీద వస్తుంటే మాకు తగ్గించుకుంటా పోయి మళ్ళీ వచ్చి చంపడానికి రాళ్ళతో ఎంబడి కొట్టారు. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, రాళ్ళతో కొట్టేది ఎంబడి కొట్టేది కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తాం. ఈరోజు విచక్షణ రహితంగా దాడి చేసి రాళ్లతో కొట్టినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు ఈరోజు విచక్షణకు కోల్పోయి రాష్ట్ర ప్రభుత్వం గాంజాని డ్రగ్స్ ని పూర్తిగా కూకటి వెళ్తూ తరిమేస్తున్న క్రమంలో ఈ గాంజా బ్యాచ్ ఇంకా పెట్టలేకపోతున్న సందర్భాన్ని ఖచ్చితంగా పోలీసులు నిర్లక్ష్యంగా వివరించకుండా ఎవరైతే రాళ్ల దాడి చేసి గాయపరిచారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా